Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒంటరి సేనాని పార్టీలో పవన్కు తోడు ఎవరు? జనసేన పార్టీలో అంతా తానే అయి పవన్ కళ్యాణ్ చూసుకోవాల్సి వస్తోంది. ఇది ఆయనకు శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురి చేస్తోంది. పార్టీని గాడిలో పెట్టే మరో కీలక నేత లేకపోవడం జనసేనకు మైనస్గా చెప్పాలి. జిల్లాలలో నియోజకవర్గాలలో జనసేన నేతలు కూటమి పార్టీలతో సయోధ్య లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయమైనా తానే తీసుకోవాలని భావించడం వల్లనే. అది ఆయనకు మానసిక ఒత్తిడి తెస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం ఒక కమిటీని నియమించి వారి చేత ఆ జిల్లాలలో నెలకొన్న విభేదాలను పరిష్కరించే బాధ్యతను అప్పగిస్తే చాలా వరకు పవన్ కళ్యాణ్కు రిలీఫ్గా ఉంటుందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఒంగోలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, మరో జిల్లా కావచ్చు, జనసేన టీడీపీల మధ్య, జనసేన నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఏదైనా ఆదిలోనే తుంచివేస్తే ఎలాంటి రాజకీయ నష్టం జరగదు. కానీ చూసి చూడనట్లు వ్యవహరించినా, ఒక ప్రకటన చేసి వదిలేసినా నేతలలో పెద్దగా మార్పు రాదని చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలంటే ఒక కమిటీ జనసేనకు అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వివాదం ప్రారంభమైన వెంటనే నిజానిజాలను అక్కడికి వెళ్లి కమిటీ పరిశీలించి స్థానిక నేతలతో మాట్లాడి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు నివేదిక ఇవ్వచ్చు. కానీ ఆ పని గ్లాస్ పార్టీలో జరగడం లేదు. అంతా పవన్ కళ్యాణ్ దగ్గరుండి వివరాలను సేకరించి ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 ఏళ్లలోనే ఇంతగా పరిస్థితులుంటే రానున్న కాలంలో మరిన్ని వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అనేక కారణాలతో గొడవలు తారాస్థాయికి చేరుకునే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేరు. అలాగని అన్నీ పవన్ కళ్యాణ్ దగ్గరుండి వాటిని పరిష్కరించాలంటే అది సాధ్యం కాదు. అందుకే కీలక నమ్మకమైన నేతలతో ఒక కమిటీని నియమించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేరుగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి వివాదాలను పరిష్కరించాలని భావిస్తే మాత్రం అది అసాధ్యం, ఆచరణ సాధ్యం కాదని జనసేన నేతలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సీనియర్ నేతలను కమిటీలో నియమించి వివాదాలు తలెత్తిన జిల్లాకు పంపితే కొంతవరకు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. లేకుంటే సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ పార్టీకి ఇబ్బందులు తెస్తారని మాత్రం చెప్పొచ్చు.